వెలుగు కమ్మను వెలుగు కలిగింది. అది కాదు 1:3 చీకట ఉండండి, చెప్పలేమండి, కంగారు పడకండి. ఆది కాండం 1:1 మీరు చదవని అవసరం, నేను మీకు చెప్తాను. ఆది కాండం 1:3 వెలుగు కమ్మనగా వెలుగు కలిగింది. అంటే చీకటి పారదోలి ఆయన మాట వల్ల వెలుగు కలిగింది. మీరు చూడండి, ఒక వ్యక్తి కడుపులో ఒక స్త్రీ ఊంబులో నుంచి పిల్లలు పుట్టే ముందు అంత చీకటిగా ఉంటుంది, అంత అంధకారంగా ఉంటుంది. కడుపు లోపల ఏమీ కనబడదు, కానీ లోపల ఆ పిండము తయారవుతున్నప్పుడు ఎక్కడ కన్ను పెట్టాలి, ఎక్కడ కాళ్ళు పెట్టాలి, ఎక్కడ చేయి పెట్టాలి, ఎక్కడ గుండె పెట్టాలి, ఆ పిండము ఆ తల్లి గర్భంలో పిండము లోపల చీకటిగా ఉంటుంది. కానీ దేవుడు ఇగో ఇక్కడ మెదడు, ఇక్కడ కన్ను, ఇక్కడ కాలు ఎట్లాగా తయారు చేసి మరి తల్లి గర్భంలో నుంచి పిండము వచ్చేటట్లు చేస్తాడో, చీకటిలోంచే అంత వెలుగు కలిగింది. చీకటిలోంచే ఇక్కడ కటిక చీకటిలోంచి తల్లి గర్భంలోంచి మానవుడు బయటపడతా ఉన్నాడు. నీ అంధకారమైన క్రియల్లో ఉన్నావేమో, నువ్వు తాగుడికి బానిస ఈ లోకంలో చీకటి బ్రతుకులో ఉన్నావేమో, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో, పాపంలో ఉన్నావేమో, నా చీకటి బ్రతుకి ఇక దారి లేదేమో, నాకు ఇంకా జీవితానికి సార్థకత లేదేమో, ఇక నేను చచ్చిపోవాలి, నాకు అప్పులు ఎక్కువైపోతున్నాయి అనుకుంటున్నావేమో, నాకు సుఖం లేదు ఇక్కడ అనుకుంటున్నావేమో. కానీ వెలుగైన యేసు క్రీస్తు నీ మీద ప్రకాశం లెమ్ము, తేజరిల్లిమ్ము నీపై. చూడండి, ఇప్పుడు చూడండి మీరు యెషయా 60వ తీయాలి మీరు. 60వ లెమ్మో తేజరిమ్ము, నీపై వెలుగు ప్రసారం అవుతా ఉంది. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. 3వ చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. రాజులను గద్దించగలడు. నువ్వు యాజకుడు అయితే కీర్తనలు 118 ఏమంటాడంటే అక్కడ ఇప్పుడు తీయాలి 118 కీర్తన